జంపింగ్ ఎమ్మెల్యేలు రేవంత్ సర్కార్ పై తిరుగుబాటు చేస్తున్నారు. హస్తం పార్టీతో వేగలేమంటూ పీచే మూడ్ అంటున్నారు. ఉన్న మహిపాల్ రెడ్డి, నిన్న దానం నాగేందర్, ఇవాళ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా కాంగ్రెస్ ప్రభుత్వంపై రెబల్ జెండా ఎగరేశారు. అభివృద్ధికి సహకరిస్తామని చెబితే పార్టీలో చేరానని, కానీ అలాంటి అభివృద్ధి లేదని కుండ బద్దలు కొట్టారు. నాటి రాజకీయ పరిణామ నేపథ్యంలోనే తాను పార్టీ మారాల్సి వచ్చిందని, అంతే తప్ప కాంగ్రెస్ అంటే తనకు ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదని చెప్పకనే చెప్పారు పోచారం. రేవంత్ సర్కార్లో ఏం జరుగుతుందో కుండబద్దలు కొట్టారు పోచారం. రేవంత్ ను మంత్రులే లైట్ తీసుకుంటున్నారని మండిపడ్డారు. సీఎం స్వయానా మంత్రులకు నిధులు మంజూరు చేయమని చెప్పినా పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. ఇక మంత్రులకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదని ధ్వజమెత్తారు. పొంగులేటి బట్టి కూడా సీఎం మాటలు వినడం లేదన్నారు. వేం నరేందర్ రెడ్డికి స్వయానా ముఖ్యమంత్రి చెప్పినా పట్టించుకోవడం లేదని, ఆయనకు 50 సార్లు ఫోన్ చేసినా ఎత్తడం లేదన్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీందర్ మనకి ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవీందర్, చెప్పండి, ఇక జంపింగ్ ఎమ్మెల్యేలు రేవంత్ సర్కార్ పై తిరుగుబాటు మొదలు పెట్టారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్. రైట్ నిఖిత్, ఇవాళ మీరు అన్నట్టుగా రాజకీయాల్లో హత్యలుండవు, ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయి అన్నదానికి స్పష్టంగా అర్థమవుతుంది. ఇవాళ ఒకప్పుడు వెలిగినటువంటి నేతలు ఇవాళ సెల్ఫ్ డిఫెన్స్ లో పడ్డారు. మరోసారి ప్రభుత్వంపై బావుట ఎగరవేశారు బాన్స్వాడ ఎమ్మెల్యే, ఒకప్పటి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఈ నేపథ్యంలో ఇవాళ మాంజీర నది పర్యాటక ప్రాంతంలో కేసీఆర్ హయాంలో నిర్మించినటువంటి మాంజీర నిండు కుండలా కనబడుతుంది. ఈ నిండు కుండల మాంజీర నిండడానికి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ నిధులతో ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన దయాదాక్షణ వల్లే ఇవాళ మాంజీర పూర్తి స్థాయిలో నిండి చెక్ డ్యాము మత్తడి దుంకి పారుతున్నది అని పోచారం ఒక ఇంత ఎమోషనల్ గా అయిన సందర్భం, కార్యకర్తలతో ముచ్చటిన సందర్భంలో ఆత్మీయంగా ఏర్పాటు చేసుకున్నటువంటి సభలో పోచారం స్పష్టమైన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అంశాలపైన కొంతమంది ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి అప్పటి పోచారం పైన పోటీ చేసి ఓటమి పాలైన ఏనుగు రవీందర్ రెడ్డి పైన, అదేవిధంగా అక్కడ స్థానిక పరిస్థితుల పైన ఉన్నటువంటి అంశాలపైన ప్రస్తావిస్తూ కొంతమంది దుర్మార్గులు ఇక్కడ ఇబ్బంది పెట్టడం వల్లే పార్టీ మారాను, కేసీఆర్ కు నేను ద్రోహం చేయలేదు, కేసీఆర్ ఆయన హయాంలోనే అభివృద్ధి సంక్షేమ ఫలాలు పథకాలు అందాయి, ఆయన ఏర్పాటు చేసినటువంటి అభివృద్ధి ఇంకా ఉంది, ఆ నిధులు మంజూరు చేస్తామని చెప్తేనే నేను పార్టీలో కాండువా కప్పుకున్నా, ముఖ్యమంత్రి స్వయాన ఇంటికి వచ్చి పార్టీలో చేరితే 6 మాసాల లోపల సమస్యలు పరిష్కరిస్తాం, నిధులు మంజూరు చేస్తామని స్వయాన ముఖ్యమంత్రి మాట ఇస్తే జాతీయ కండవాలో ఉన్నటువంటి రూపంలో ఉన్నటువంటి కండవా కప్పుకున్నాను అని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో స్వయాన 6 నెలలు గడిచింది, పార్టీ మారి దాదాపు 1.5 సంవత్సరాల కాలం గడుస్తున్నా ఇప్పటి వరకు ఒక పైసా కూడా ఇవ్వలేదు. ఎస్డిఎఫ్ 100 కోట్లు ఉంటే కేవలం 30 కోట్లను ఇచ్చారు. సాధారణ నిధులు 25 కోట్లు మాత్రమే అందరికి ఇచ్చినట్టు ఇచ్చారు. ఇవాళ మాట ఇచ్చి తప్పించుకునే తిరిగే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యమంత్రికి 3 సార్లు కలిసి మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది. అక్కడ ఉన్నటువంటి ఆర్థిక మంత్రి బట్టి మంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి పొంగులేటి హయాంలో అనేక అభివృద్ధి ఫలాలు పథకాలు వ్యవసాయం చెప్తున్నారు, కానీ అలాంటిది ఏమీ స్వయాన బాన్సర కాన్ఫరెన్స్ కి నిధులు మంజూరు చేయమని ముఖ్యమంత్రి ఇద్దరి మంత్రులకు సూచించిన ముఖ్యమంత్రి మాటను మంత్రులు వినడం లేదు, పట్టించుకోవడం లేదు. ముఖ్యమంత్రి మాటను మంత్రులు బేఖాతరు చేస్తున్నారు, నిధులు మంజూరు కాకుండా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సలహాదారులుగా వ్యవహరిస్తున్నటువంటి
వేం నరేందర్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి మాట పట్టించుకోవడం లేదు, ముఖ్యమంత్రి చెప్తే వింటలేడు. స్వయాన నామగట్టిన ముఖ్యమంత్రి పిలిచి పోచారం గారికి నిధులు మంజూరు చేయాలని చెప్పిన వేం నరేందర్ రెడ్డికి 50 సార్లు ఫోన్ చేసినా పట్టించుకోవడం లేదు. మంత్రులు అనేక సార్లు వెళ్ళినా విజ్ఞాపన పత్రాలు ఇచ్చినా స్పందించడం లేదు. ప్రభుత్వం ఉందా లేదా అనే అంశం పట్ల ఇవాళ ఆత్మ పరిశీలన చేసుకునే సమాచారం స్పష్టంగా కనపడుతుంది. ఈ నేపథ్యంలో గతంలో డబుల్ బెడ్రూమ్ సంబంధించిన అంశం కానీ పార్టీ మారితే నిధులు మంజూరు చేస్తామని చెప్పి ఇవాళ మోసం చేశారు, మోసపడ్డామనే తీరులో కార్యకర్తలతో ఆ పోచారం తన భావ స్వేచ్ఛ ప్రకారం అభిప్రాయాన్ని పంచుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో జాతీయ రాజకీయాల పరిణామాలు వేరేగా ఉంటాయి, ప్రాంతీయ పార్టీలో వేరేగా ఉంటాయి. ఇక్కడ దొరికిన గౌరవం మిగతా పార్టీలో దొరికే పరిస్థితి ఉండదు. ఒకప్పుడు వెలిగినటువంటి నాకే స్వయాన ఇబ్బంది జరుగుతుందంటే మిగతా వారి పరిస్థితి ఈ విధంగా ఉందనే ఆవేదనతో పోచారం చెప్పినట్టుగా స్పష్టంగా కనబడుతుంది. వల్ల బాన్స్వాడ నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమం ఒకప్పుడు వెలుగున్నటువంటి బాన్స్వాడ నియోజకవర్గంలో ఇప్పుడు ఆ అభివృద్ధి పూర్తి స్థాయిలో కుంటుపడింది, ఇబ్బందికరమైన సిచ్యువేషన్ చోటు చేసుకుంది. నిధులు మంజూరు లేవు, ఎక్కడికెక్కడ నిధులు మంజూరు కాక ఇబ్బంది పడుతున్నారు, కాంట్రాక్టర్లకు బిల్లు రాక ఇబ్బంది పడుతున్నారు. కావాలనే నాకు ముఖ్యమంత్రి మాట ఇచ్చి తప్పిండు, ఇవాళ మోసం చేస్తున్నాడు, పరిపాలన ఎక్కడ ఉందో ప్రభుత్వంలో అర్థం కావడం లేదనే ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టుగా కనబడుతుంది. ముఖ్యంగా ఒకప్పుడు వ్యవసాయ రంగంలో అద్భుతమైన ప్రగతిని సాధించిన రాష్ట్రం ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పైగా దాటుతున్నా ఇప్పటి వరకు వ్యవసాయం పట్ల స్పష్టమైన అవగాహన ప్రభుత్వం దగ్గర లేదు. కనీసం ఎవరికి అంశం పట్ల అవగాహన ఉందో అర్థం కావడం లేదనే అంశం పట్ల పోచారం కుండబద్దలు కొట్టారు. మరోసారి ఈ అంశం పట్ల క్షేత్రస్థాయిలో కార్యకర్తలతో ఆత్మీయ పలకరింపు కార్యక్రమంలో రెండోసారి ఇంత మొదలు ఉత్తమ్ అదేవిధంగా పొంగులేటిపై విమర్శలు చేసుకున్నట్టు పోచారం. కానీ ఈసారి వేం నరేందర్ రెడ్డి ముఖ్యమంత్రి ఇద్దరు మంత్రుల పైన ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి ఇబ్బందికరమైన సిచ్యువేషన్ పై ప్రశ్నించడం జరిగింది. ముఖ్యంగా బీఆర్ఎస్ దొరికిన గౌరవం మనకు దొరకడం లేదని అనేక సార్లు ఇక్కడ ఉన్నటువంటి క్యాడర్ తో చర్చించుకొని ఆవేదన వ్యక్తం చేసిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ముఖ్యంగా ఈ బాన్స్వాడ పరిసర ప్రాంతాలు ఉన్నటువంటి ప్రజల అభిప్రాయం ఇదే, ఇవాళ పోచారం చెప్పిన ప్రజల అభిప్రాయం కూడా ఇదే అనే మాట స్పష్టంగా బాన్స్వాడ కాన్ఫరెన్స్ లో ముఖ్యంగా నియోజకవర్గంలో స్పష్టంగా కనపడుతుంది. రాజకీయ పరిణామాలు కొంతమంది చేంజ్ చేయడం వల్లే మార్చడం వల్లే ఈ పరిస్థితి ఆవరించింది. కేసీఆర్ అంటే కేసీఆర్ కుటుంబం అంటే నాకు అభిమానం, అన్నం పెట్టిన వారిని ఎట్టి పరిస్థితుల్లో మరిచే ప్రసక్తి లేదని భావోద్వేగానికి గురై పోచారం వ్యాఖ్యలు చేసిన సందర్భం స్పష్టంగా కనబడ్డాయి. Okay, right. Thank you, Ravinder. ఏమైందా? ఏం కాలేదా? ఏమైంది? 100 కోట్లు HDF ఉంటే 30 కోట్లు ఇచ్చారు, తర్వాత బంద్. దగ్గర 70 కోట్లు డబుల్ బెడ్రూమ్ ఉంటే 20 కోట్లు ఇచ్చి 25 కోట్లు ఇచ్చి 45 కోట్లు ఇవ్వాలి, బంద్. పనులన్నీ పేమెంట్ లేక ఆగిపోతున్నాయి. ఆ కాంట్రాక్ట్ పని చేయమంటే పేమెంట్ ఇవ్వమని అంటున్నాడు. దావకార బాన్స్వాడ బంద్ అయింది, కోర్టు దావకార బంద్ అయింది. సిద్ధపరిసర వారి కాంట్రాక్ట్ 40 కోట్లు ఇవ్వాలి, వాడు బంద్ చేసిండు. ఫోన్ చేస్తే బట్టిలు ఏవట్టాడు, పొంగులెట్టేవాడు. ఏమని చెప్పుకోవాలి నేను? ఇక అన్నం పెట్టుడు మరుస్తారా? కష్టం కదా. అయితే రాజకీయ పరిణామాల వల్ల కొంతమంది దౌర్భాగ్యులు చేసినటువంటి బాధల వల్ల నేను కొంత నిర్ణయం తీసుకొని మారాల్సి వచ్చింది. అన్నం పెట్టుడు మరుస్తారా? కష్టం కదా. అయితే రాజకీయ పరిణామాల వల్ల కొంతమంది దౌర్భాగ్యులు చేసినటువంటి బాధల వల్ల నేను కొంత నిర్ణయం తీసుకొని మారాల్సి వచ్చింది.
జంపింగ్ ఎమ్మెల్యేలు రేవంత్ సర్కార్ పై తిరుగుబాటు చేస్తున్నారు. హస్తం పార్టీతో వేగలేమంటూ పీచే మూడ్ అంటున్నారు. నిన్న దానం నాగేందర్, ఇవాళ మరో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా కాంగ్రెస్ ప్రభుత్వంపై రెబల్ జెండా ఎగరవేశారు. అభివృద్ధికి సహకరిస్తామని చెబితే పార్టీలో చేరానని, కానీ అలాంటి అభివృద్ధి ఏమీ లేదని కుండబద్దలు కొట్టారు. నాటి రాజకీయ పరిణామాల నేపథ్యంలోనే తాను పార్టీ మారాల్సి వచ్చిందని, అంతే తప్ప కాంగ్రెస్ అంటే తనకు ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదని చెప్పకనే చెప్పారు పోచారం. రేవంత్ సర్కార్లో ఏం జరుగుతుందో కుండబద్దలు కొట్టారు పోచారం. రేవంత్ ను మంత్రులు లైట్ తీసుకుంటున్నారని మండిపడ్డారు. సీఎం స్వయాన మంత్రులకు నిధులు మంజూరు చేయమని చెప్పినా పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. మంత్రులకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదని ధ్వజమెత్తారు. పొంగులేటి, బట్టి కూడా సీఎం మాటలు వినడం లేదన్నారు. వేం నరేందర్ రెడ్డికి స్వయాన ముఖ్యమంత్రి చెప్పినా పట్టించుకోవడం లేదని, ఆయనకు 50 సార్లు ఫోన్ చేసినా ఎత్తడం లేదన్నారు.